అఘోరి అని పేరు పెట్టుకున్న శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అసలు ఏం జరుగుతుంది, ఎటుపోతుంది, ఎన్ని కేసులైనాయి, ఏంటి ఇదంతా? నాకు ఎక్కడ పిచ్చగా మైండ్ అంతా డిస్టర్బెన్స్ అయిందంటే, రాధికానా అమ్మాయి వచ్చి లింగ మార్పిడి అని అంటావు, అంగ మార్పిడి అంటావు, ఇవన్నిటికీ సనాతన ధర్మం అనేసి. అంతకన్నా ముందు ఈయన లింగ మార్పిడి చేయించుకోవడానికి గల మేజర్ కారణాలు ఆయన లింగ మార్పిడి చేసుకోవడానికి ఏంటంటే స్వామి ఒకటే, అలా చూసుకున్న తర్వాత అక్కడ మంచి దేహశుద్ధి అయింది శ్రీనివాస్కి. ఇది మంచి సరైన సెన్సేషన్ ఏంటంటే, ఈ విషయం నాకు ఈరోజు పొద్దున్నే తెలిసింది. ఇలా అయిపోవడం చేత అక్కడ నుంచి మెల్ల బయట ఆమె ఒక లా చదువుతున్న అమ్మాయి, లా పరంగా అన్ని సెక్షన్లు తెలిసిన అమ్మాయి. ఈ అమ్మాయి ఒక అఘోరితోని రిలేషన్ ఎందుకు పెట్టుకుంది? ఇప్పుడు ఈ వర్షిని వచ్చింది చూడు, అమ్మ మా తల్లి ఎలాంటి అడుగు పెట్టిందంటే, ఆయన గారు ఇంకొక గురువు గారిని సంబోధిస్తూ ఎవడొచ్చినా సరే నన్ను ఆపేటోడు లేడు అని అన్నాడు. నిన్న సాయంత్రము అంబేద్కర్ గారు తిట్టిన వీడియో విన్నా స్వామి. అవును, ఆడియో. ఎంత హక్కు నీకు? మాట్లాడే విధానం కూడా ఒక అద్దు అదుపు లేకుండా. పోలీస్ అధికారి ఈ లేడీ అఘోరి అని చెప్పుకో తిరిగే ఈ వ్యక్తి ఎవరైతున్నారో, ఈ వ్యక్తి ఒకానొక టైంలో కృష్ణనగర్ లో తిరిగేవాడు. చిన్నప్పటి నుంచి 7 సంవత్సరాల కింద అఘోరిగా వెళ్ళిన ఈ ఫోటోలు ఎట్లా బయటకు వచ్చినాయి? మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినాం పార్ట్ 1 లో. పార్ట్ 2 వస్తుంది, దాంట్లో మీకు ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఏవి అంటే, హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఏదైతే అఘోరి అని పేరు పెట్టుకున్న శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అసలు ఏం జరుగుతుంది, ఎటుపోతుంది, ఎన్ని కేసులైనాయి, ఏంటి ఇదంతా ఒకసారి శివరుద్ర స్వామి మాటల్లో విందాం. ఓకేనా గురుగారు? నమస్కారం. నమస్కారం స్వామి. గురుగారు, ఏంటి ఎటుపోతుంది? ఎందుకంటే బాధితులు కుప్పలు వస్తున్నారు బయటికి. ఎటుపోతుంది అంటే దగ్గర ఒక 15 days నుంచి మీరు ఫుల్ ఫ్లెక్స్డ్ గా దీని మీద ఉన్నారు కాబట్టి, ప్రజల కోసం అంటే ఏం జరుగుతుంది, ఎటుపోతుంది, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎలాంటి కేసులు పెట్టిరు? మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు శివరుద్ర సాధు చేసిన ప్రయత్నంలో మొట్టమొదటి అడుగు ఛానల్ వాళ్ళే వేశారు. మీరందరూ రావడం, చాలామందికి చూపించడం, దాంట్లో నిజాల నిర్ధారణ కావడం, ఇప్పుడు అందరికీ ధర్మం ఇంకా బతుకుందని చెప్పడానికి ఒకళ్ళొకళ్ళుగా వాళ్ళ యొక్క జరిగిన విషయాలు చెప్పడం మనందరికీ తోడైంది. ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పి వచ్చి, లోక కళ్యాణం అని చెప్పి వచ్చిన దాంట్లో ఇలాంటి వాళ్ళు వచ్చారు అన్న విషయంలో ఇప్పుడు ఆడపిల్లలు ఎక్కడికి పోతున్నారో అని తెలుసుకోవడానికి ఇదొక హెచ్చరిక మనందరి కుటుంబాలకి. ఛానల్ వాళ్ళందరికీ కృతజ్ఞత. ఎందుకని అంటున్నామంటే, నిజాన్ని నిర్భయంగా చూయిస్తూ వస్తున్నారు. నేను అబద్ధమైతే నేను, ఆయన అబద్ధమైతే ఆయన, విత్ డాక్యుమెంటేషన్ నడుస్తుంది. కాబట్టి ప్రపంచం మొత్తంలో ఒక ఎల్లూరి శ్రీనివాస్ టాపికే ఉన్నట్టుగా మనం ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం వచ్చిన విషయం, ఒక తల్లి 2 పిల్లల్ని ఏదో చేసేసి బిల్డింగ్ మీద నుంచి కిందికి దుంకింది. కుత్బుల్లాపూర్. నిన్న రాత్రి తెలిసింది నాకు ఆ విషయం. అంటే ఏమైతుంది ఇంత ఓపిక లేని సమాజం? ఇప్పుడు అంత డైవర్షన్ అంతా ఒకవైపు అయిపోయింది, ఇటువైపు ఇంకో డైవర్షన్ అయిపోయింది. ఒకదికి అక్రమ సంబంధాల డైవర్షను, క్షణికావేశ మరణాలు, ఇన్ని అయిపోయినాక ఈ ఎదవ గురించి 15 రోజుల నుంచి అటు గవర్నమెంటు, ఇటు మిగతా పెద్ద సాధు సంతులు, చిన్న కుటుంబాలు, ఆడపిల్లల తల్లిదండ్రులు, ఎంత పోర్ట్రేట్ అంటే అసలు భయానకమైన విషయం. ఇక్కడ ఎందుకు భయానకమైన విషయం అనేది ఛానల్ ద్వారా ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ ఆడపిల్ల కరెక్ట్ గా బోన్లోకి వెళ్ళిపోయి ఉన్నది. ఆడ ఆ పిల్ల కోసం ఇంత తతంగానికి దిగాల్సి వచ్చింది. నేను లేకపోతే నేను ముందుకు రాకపోయేటోని. నాకు ఎక్కడ పిచ్చగా మైండ్ అంతా డిస్టర్బెన్స్ అయిందంటే, రాధికానా అమ్మాయి వచ్చి శారీరకంగానో మానసికంగానో ఏ విధంగా వచ్చింది, కానీ ఒక వ్యక్తి అయితే ఈయన గారి వల్ల బయటకు వచ్చింది కాబట్టి ఇది పెద్ద ఎత్తున నడుస్తుంది అన్న ఉద్దేశంగా ఇక నేను కావాల్సుకొని విషయాలు తీసుకొచ్చాను. అంతకుముందుకు ఏంటంటే నేను వారానికో 10 రోజులకు ఏదో చిన్న వీడియోలు వదిలేవాడిని. ఇప్పుడు కంటిన్యూగా ఇదే పని మీద పూజలు పురస్కారాలు అన్ని వదిలిపెట్టుకొని ఎందుకు కూర్చున్నానంటే, ఇది కాదు ఇక సనాతన ధర్మంలో ఆడపిల్లల్ని తీసుకెళ్తే, ఆ ఆడపిల్లకి డ్రగ్స్ ఇస్తే, ఆ తల్లిదండ్రులకు ఫిట్స్ వచ్చి నరాల బలహీనత వచ్చి మన ఇద్దరే ప్రత్యక్షంగా చూసాం. మనమే తినలేకుండా ఉంటే 5 సమోసాలు తెచ్చుకొని తిన్నప్పుడు మనకే ఓపిక పోతే, వారం 10 రోజుల కంటే 2-3 నెలల నుంచి వాళ్ళు ఎంత మానసిక ఒత్తిడిలో ఉండవచ్చు. తల్లిదండ్రుల బాధ మనకి కొంచెం కనికరం ఉండదా? ఎల్లూరు శ్రీనివాస్ కూడా కన్నడగా తల్లిదండ్రులు ఇప్పుడు లైవ్ అక్కడ పోలీసులు మోహరించారు అని అంటే అక్కడ ఎంత బాధ అవుతుంది వాళ్ళ తల్లిదండ్రులకు. చెప్పండి, ఏం చేస్తున్నాడు ఈయన గారు చెప్పండి? లింగ మార్పిడి అని అంటావు, అంగ మార్పిడి అంటావు, ఇవన్నిటికీ సనాతన ధర్మం అనేసి చేస్తున్న పనులకు ఇంత రుజువులు ఉన్నప్పుడు సమాజం ఏం నేర్చుకోవాలి స్వామి? గురుగారు, ఇక్కడికి వద్దాము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, చాలా మందికి తెలియదు అసలు శ్రీనివాస్ అనే వ్యక్తి
లింగ మార్పిడి అది ఏదైతే ఆపరేషన్ చేయించుకున్నాడో అది 2024 7వ నెల 7 నెలలు జులై అనుకోండి, ఇంకా జులై రాలేదు వరకు, ఇది ఇప్పుడు ఏప్రిల్ ఉన్నాం, ఇంకా 3 నెలలు అయితే 1 year. అంతకన్నా ముందు ఈయన లింగ మార్పిడి చేయించుకోవడానికి గల మేజర్ కారణాలు ఏంటి? ఇప్పుడు ఆయన లింగ మార్పిడి చేసుకోవడానికి ఏంటంటే స్వామి, ఒకటి రేప్ కేసులో ఉన్నాడు శ్రీనివాస్, అది కూడా లీగల్ గా తీస్తాం మనము. ఆ రేప్ కేసులో ఏంటంటే, ఆ రేప్ కేసు ఎట్లా వచ్చింది అనేది, ఒక స్త్రీని ఇట్లనే ఈ శారీరకంగా కోసం ఇబ్బంది వెళ్ళినప్పుడు ఆయన గారిని ఏం చేశారంటే, ఆయన గారికి ఉన్న అంగానికి ఈ వాతలు పెట్టడం చేత అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యి సగం కట్ చేశారు దాన్ని. ఇంకో విషయం, ఇది చాలా వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అది అక్కడ సగానికి తీసేశారు. ఇన్ఫెక్షన్ ఎక్కడ వరకు అయింది అక్కడ వరకు తీసేసిన తర్వాత ఆయన గారి మిగతా విషయ వివరణతోని ప్రయాణం మొదలు పెట్టాడు. ఈయన గారు అయ్యింది సాధు సత్పురుషుల్లాగా అఘోరలాగా మారింది సుమారు 4-5 సంవత్సరాల క్రితం. ఆయన మగవాడిలాగా గడ్డాలన్నీ పెట్టుకుని ఉన్న వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు పంపిస్తాను ఫొటోస్, మీరు టెలికాస్ట్ చేయొచ్చు. ఇలా వచ్చినప్పుడు తమిళనాడులో ఆశ్రమాన్ని నడుపుతూ బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు అని పెట్టి దాన్ని నడిపి అన్నదానం అని చెప్పి శ్రీనివాస్ దే. అలా వచ్చిన తర్వాత అక్కడ తీవ్రమైన అవమానాలు ఎలా ఎదుర్కొన్నాడంటే, ఈయన చేసే ఈ చూపు, ఈయన మాట్లాడే ఆ మాట వచ్చిన స్త్రీలని కొంచెం తెలివిగా చూడడం, కామం తెలిసిపోతుంది. ఇలా ఉన్నప్పుడు కూడా మాట్లాడినప్పుడు కళ్ళల్లో తెలుసుకోలేరా? ఏ దేశమైనా సరే ఇప్పుడు ఆడదే కదా ఉండేది. అలా చూసుకున్న తర్వాత అక్కడ మంచి దేహశుద్ధి అయింది శ్రీనివాస్ కి. ఇది మంచి సరైన సెన్సేషన్ ఏంటంటే, ఈ విషయం నాకు ఈరోజు పొద్దున్నే తెలిసింది. ఇలా అయిపోవడం చేత అక్కడ నుంచి మెల్ల బహిష్కరణ జరిగింది, తమిళనాడు నుంచి. అక్కడ నుంచి మెల్లిగా వచ్చేసేసి ఇక లింగ మార్పిడి చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే, ముఖ్యంగా ఆయన గారు ఎక్కడ చూసినా కూడా గెలవలేకపోతున్నాడు ఈ పురుష శరీరంతో. అప్పుడు ఏం చేశాడు, ఒకటి బ్రేస్ ఇంప్లాంటేషన్ చేసుకొని 2024లో జరిగినది. కంప్లీట్గా ఆయన యోని అంటే ఫీమేల్ ఆర్గానిజం చేసుకున్నాడు, కానీ వజైనల్ అనేది రాలేదు. చూడండి ఇక్కడ ఇంకో పొరపాటు కూడా శ్రీనివాస్ దొరకడానికి గల కారణం ఏంటంటే, ఫీమేల్ ఆర్గానిజం అనేది వేయలేరు ఆయనకి. జస్ట్ ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది మేల్ది మాత్రమే తీసేశారు, పెన్నీస్ వరకే తీసేసి దాన్ని ఏం చేశారు, జస్ట్ వజైనా ఆకారంగానే వేసి పెట్టారు. అంటే స్త్రీ ఆకృతి వచ్చేటట్టుగా చేసి పెట్టారు అంతే. అక్కడ వరకు ఉండి మరి ఆయన కూడా అతను ఫోన్లో చెప్పాడు, నీకు ఆ రికార్డ్ వినిపిస్తే కావాలంటే, స్వామి నాది అట్లా మార్చుకున్నాను కానీ నాకు ఒక చిన్న విషయం మాత్రమే ఉన్నది, నేను అది కూడా కాలకృత్యాలకు మాత్రమే అని చెప్పి ఆయన ఓపెన్గా చెప్పిన ఆడియో కాల్ నా దగ్గర ఉన్నది. ఇలా జరిగిన తర్వాత శ్రీనివాస్ ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ధర్మంగా చెప్తాం మిత్ర, నేను సాధువునే, అమ్మ అని లేకపోతే నేను ఎవరితో మాట్లాడదు, మీకు కూడా తెలిసింది. ఇప్పుడు నాకు కూడా పొగరు చాలా, కోపం చాలా, కానీ నేను స్త్రీ విషయం వచ్చేసరికి చాలా 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 సిస్టమేటిక్గా పోతా. ఈవెన్ నేను నాకు 3 బిడ్డలే కన్నా, నా భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, 2 కొడుకులు కదా. సిస్టమ్ అంటే సిస్టమ్ మీదే ఉండాలి అంతే. ఆడపిల్లల విషయం వచ్చేసరికి కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, నా భుజాల మీద ఇస్తారు, అన్ని చేసుకుంటారు, కానీ ఒక పద్ధతితో మాత్రమే స్త్రీలను పెంచే అర్హత ఉన్నది మన దగ్గర. ఇప్పుడు ఈయన వర్షిణి విషయం కంటే ముందు రాధికతో చేసిన కార్యకలాపాలు ఒక స్త్రీ అయితే వచ్చి నన్ను ఇలా చేశాడని అంత ఓపెన్ గా అయితే చెప్పదు కదా స్వామి, ఒక స్త్రీ చెప్పదు. ఇప్పుడు మనం పోర్ట్రేట్ అనుకున్నాం, ఆవిడ పెద్ద స్టంటర్ కావచ్చు మనం అనుకున్నట్టుగా, మీరు అన్నట్టుగా ఇంకేదో కావచ్చు ఆవిడ, కానీ ఈ రోజు ఒక లైవ్ ఛానల్లో ఒక అర్ధగంట చూశాను. ఇప్పుడు స్టంటర్ అంటే చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే ఒక ఆడపిల్ల అయితే అంత రాదు కదా శబ్దం. ఇప్పుడు డైరెక్ట్ గా స్టంటర్ అంటారు అనలేదు, ఎందుకంటే అయితే గురువు గారు మీకు వివరణిస్తా ఎందుకు ఆ మాట అన్నంటే, ఇప్పుడు కొంచెం అవాయిడ్ చేస్తున్నది మాటల్లో అని మీరు అన్నారు. కొన్ని ఏమైపోతుందంటే జనాలకి పోర్ట్రేషన్ కూడా ఎట్లా ఉందంటే, చాలా తెలివిమంతులు ఉన్నారు ఇప్పుడు. నిజమే, అది కూడా చూసే ఆడియన్స్ కూడా మేము చెప్పే విధానాన్ని వీళ్ళు నిజంగా వాస్తవాలు చెప్తున్నారా అబద్ధాలు చెప్తున్నారా దింపామా అనుకుంటారా, నన్ను కూడా అన్నారు కదా. ఇక్కడ ఏంటంటే ఆ విషయం మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఈ అమ్మాయి ఆల్రెడీ ఒక ఆశ్రమం పెడదామని ప్లాన్ చేసింది. ఒకటి అన్ఎడ్యుకేటెడ్ అమ్మాయి అనుకో, నేను కూడా ఆ మాట అనకపోతుంటా అమ్మాయిని స్టంటింగ్ చేస్తుందని. వీళ్ళ మామయ్య ఇప్పుడు మాట్లాడుతున్నాడు అంటే ఏ విధంగా, లేదు అమ్మాయికి ఏం తెలియదు భయపడుతుంది అది. ఆమె ఒక లా చదువుతుంది అమ్మాయి, లా పరంగా అన్ని సెక్షన్లు తెలిసిన అమ్మాయి. ఈ అమ్మాయి ఒక అఘోరితోని రిలేషన్ ఎందుకు పెట్టుకుంది? వాస్తవం. ఇంకోటి ఏంటంటే ఆ విషయంలో క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉందంటే స్వామి, ఈ అమ్మాయి ఒంటరితనాన్ని, ఈయన గారు తిరుగుతున్న ఈ తరుణాన్ని, ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఏర్పడడానికి అవకాశం. ఈయన పెద్ద మునగాడనో మొగోడని కాకుండా శ్రీనివాస్ ఏం చేసేవాడు, ఆమెకు పరిచయమైనప్పుడు ఈయన మొగోడు కాదు కదా, అప్పుడు కూడా కాదు. అంటే ఈమె కూడా ఏం చూసిందని అంటే, మీరు ఒక విధంగా చెప్పాలంటే ఈవిడ కూడా వాడి దగ్గర బలహీనతనే చూసిండొచ్చు. మేబీ ఈ ఆశ్రమం పెడితే ఇద్దరు అట్లా అనుకోవడం కానీ కూడా ఆశ్రమం పెట్టిన వాళ్ళందరూ స్టంటర్ అని ఎందుకన్నంటే, ఒక స్టంటర్ చేయబోయింది అది ఫెయిల్ అయింది. ఇప్పుడు స్టంటర్ అన్న విషయం వచ్చేసరికి ఇలా కొంత నుంచి ఏంటంటే, ఆశ్రమాలు పెట్టుకున్న వాళ్ళు అందరి దగ్గర డబ్బులు ఉండవు మిత్ర, అదొచ్చిన సమస్య. వీడియో చూసి ఎవడు పోతాడు చెప్పు. అంటే తెలంగాణలో బాగా అల్చల్ చేసింది కదా గురుగారు, అట్లా కొంతమంది వచ్చారు, లక్షల కోట్లు ఇచ్చే వాళ్ళు గోప్యంగా వచ్చారు స్వామి. దాన్ని ఏమైనా క్యాచ్ చేసుకుందాం ఉన్నా. ఆ అమ్మాయి ఒకవేళ దురుద్దేశం ఉన్నా కూడా బయటికి ఎందుకు రాలేదంటే,
ఈ శ్రీనివాస అమ్మాయిని నువ్వే అని శాశ్వతత్వాన్ని ఒకటి క్రియేట్ చేశాడు అక్కడ. వర్షిని రావడం చేత ఈ అమ్మాయి బయటకు వచ్చేసరికి ఈ అమ్మాయికి ఏమైందంటే భయం పుట్టుకొచ్చింది, ఇక అయిపోయింది, అమ్మాయి గాల్లోకి వచ్చేసింది దీపం లాగా. ఇక ఉంటామో ఆరిపోతామో అనే సమయానికి ఇప్పుడు మన దాకా రావడానికి గల కారణం ఏంటంటే, ఓహో అంటే ఈయన వ్యక్తిగతంగా నన్ను ఉపయోగించుకొని మోసం చేశాడు కాబట్టి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ఇక దీనికి అడ్డు కట్ట వేసే అవకాశాలు అనేది ఆ అమ్మాయి బయటకు వచ్చింది. మీరు అన్నట్టుగా ఆవిడ స్వార్థం ఒకవేళ ఉన్నా కూడా ఈ రోజు నిజ నిజాలన్నీ బయట పెట్టడానికి వచ్చినందుకు అప్రిషియేషన్ ఒకటి ఇవ్వాలి. అది బయటకు వచ్చింది. శ్రీనివాస్ తర్వాత బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, శ్రీనివాసు ఎంతటి దరిద్రంలో ఉన్నాడంటే స్వామి, నాకు చెప్పాల్సిన అవసరం ఏంటంటే, ఎప్పుడైతే వర్షిని పట్టుకున్నాడో అప్పటి నుంచి మొదలైంది చూడండి స్టంటింగ్. అంత ముందు వరకు దరిద్రం ఇక అప్పటి వరకైనా శ్రీనివాస్ ఏడవైనా లొల్లి నడిచింది కానీ సపోర్టింగ్ మొత్తం అడ్డుకోలేరు ఎవరు కూడా. అవును. ఇప్పుడు ఈ వర్షిని వచ్చింది చూడు, అమ్మ మహాతల్లి ఎలాంటి అడుగు పెట్టిందంటే మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు దద్దరిల్లిపోయినాయి. ఇప్పుడు వర్షిని ఫీల్ అయిపోయి ఏమనుకుంటారు, ఇది ఎక్కడ గోలరా బాబు దాయపడవాడు అంటే, అక్కడ రాజేష్ నాథ్ అగోరా కూడా ఈమె వల్ల 8 నెలలు సఫర్ అయ్యాడట. ఇందాక లైవ్ కాల్లో చెప్పిండు, ఈమె ఆవిడ వల్ల ఏం సఫర్ అయ్యిండు, ఆడియో కాల్ అన్ని వీడియో కాల్ అన్ని బయటికి రావడు, ఆశ్రమంలో ఉన్న విషయాలన్నీ బయటికి వేసాడు ఇన్స్టాగ్రామ్ లో. ఇవన్నీ వేయడం వల్ల ఒక అఘోరాల ఒక అధిపతి ఒక పెద్ద మనిషికి అవమానమా కాదా? ఈయన జీన్స్ వేసుకుంటాడు, టీ షర్ట్ వేసుకుంటాడు, అన్ని ఆడియోలు రిలీజ్ చేసింది. అంటే ఈవిడ అడుగు అక్కడ కూడా పవర్ఫుల్ గానే పనిచేసింది. ఇప్పుడు ఎల్లూరు శ్రీనివాస్ చూసండి, తాళి కట్టిన తర్వాత ఏమైందంటే బాగా గమనించాల్సిన విషయము, శ్రీనివాస్ మొత్తం అఘోరాల అఖాడాల నుంచి లెటరే వచ్చేసింది ఈయన అఘోరా కాదని. అదే పవర్ఫుల్ చూసారా? 3 రోజులు పడుకున్నాడు. ఎందుకు పడుకున్నాడు? ఒక ఫోన్ కాల్ పోయింది స్వామి మంగళగిరి నుంచి. పోయిన తర్వాత అవాయిడ్ చేయడానికి ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ పెట్టేశాడు. ఒక అమ్మాయి వర్షిని ఏమడిగిందంటే, నీ ఫోన్లన్నీ ట్రాప్ అవుతున్నాయి ఏదో వర్డ్ లైవ్ గా చెప్పింది అమ్మాయి కాల్లో, బిగ్ టీవీలో కూర్చున్నారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్యలో కొత్త సిమ్ కార్డ్ వచ్చింది. ఆ సిమ్ కార్డ్ నెంబర్ నాకు ఇందాకనే వచ్చింది 1 అవర్ క్రితము. కొత్త సిమ్ నెంబర్ మార్నింగ్ వచ్చిన తర్వాత మోడ్లో మాట్లాడినప్పుడు ఎవరు అని కనుక్కొని మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన అట్లున్నప్పుడు పోలీస్ అధికారుల పాత నెంబర్ల మీద ట్రేసింగ్ జరుగుతుంది. ఇప్పుడు నేను ఓపెన్ గా ఛాలెంజ్ ఏం చెప్తున్నా శ్రీనివాస్ కి, ఈ ట్రేసింగ్లు, అమ్మాయిల అవమానాలు, నువ్వు అదని ఇదని అనుకంటే డైరెక్ట్ గా వచ్చి నువ్వు మహిళా అధ్యక్షులను కలిస్తే అందరూ ఒక విధంగా మాట్లాడి గంట సేపు హల్చలవుతుందేమో స్వామి, తర్వాత అయితే ఒక సామరస్యత వస్తుందా లేదా? దొంగలాగా అంత దూరం పోయినావు, నువ్వు దొంగ అయినా అని చెప్పి అఖాడాలు వచ్చినాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నేను నిజంగా కంకణం కట్టుకున్నాను రుజువు చేయాలని. 15 రోజుల క్రితం నన్ను ఏమన్నాడు తెలుసా స్వామి, ఫోన్ చేసినప్పుడు ఆయన గారు ఇంకొక గురువు గారిని సంబోధిస్తూ, ఎవడొచ్చినా సరే నన్ను ఆపేటోడు లేడు అని అన్నాడు. నిన్న సాయంత్రము అంబేద్కర్ గారు తిట్టిన వీడియో విన్నా స్వామి. ఎంత హక్కు నీకు, నువ్వు అసలు నీకు సనాతన ధర్మం మీద ఏముంది? ఆయన ఎంత పోరాడాడు అక్కడ, ఆయన ఎంత చేశాడు. శ్రీనివాసు దురదృష్టం ఏంటంటే, ఈరోజు ఈ మధ్యప్రదేశ్ లో ఉన్న అఖాడాల మండలేశ్వర్లు అంబేద్కర్ గారిని ఫాలో అయ్యే అఖాడా ఉంది ఒకటి. అంబేద్కర్ ఆయన చేశారు ధర్మం గురించి అని, కొంచెం ఏం చేశారంటే ఎడ్యుకేషన్ గురించి, రిజర్వేషన్స్ అంటే బడుగు బలహీన వర్గాలకు అవేర్నెస్ తెచ్చాడు కదా. ఆ ట్రెండ్ ఫాలో అయ్యే అఘోరాలు ఉన్నారు ఇక్కడ. ఆ అఖాడా కూడా ఉంది అక్కడ. ఈ అఖాడా వాళ్ళు కేసేస్తున్నారు. ఈరోజు సాయంత్రం నేను ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాను, పోలీస్ స్టేషన్ కేసేస్తారు, వాళ్ళందరూ వీడియో కాల్లోకి వస్తా అని చెప్పారు. భయానకంగా ఎందుకు నువ్వు అట్లా పోర్ట్రేట్లకు పోతున్నావు? మాట్లాడే విధానం కూడా ఒక అదుపు లేకుండా పోలీస్ అధికారి అనే దాన్ని తిట్టిన వీడియో వచ్చింది. ఒక అమ్మాయిల విషయం వచ్చేసరికి ఏమో నువ్వు శారీరకంగా ఆలోచిస్తావు, నేను అడ్డుకోవడానికి వచ్చిన పోలీస్ అధికారిని తిడతావు, ఆ మంగళగిరిలో పోయి హల్చల్ చేసేస్తావు. దీని అర్థం పేరు సనాతన ధర్మం అని అంటే స్వామి, ఈ రోజు నువ్వు చేసుకున్న ఆత్మార్పణకి ఎవరన్నా రెస్పాండ్ అవుతుర్రా? ఆ రోజు ఏం చేశాడు? శ్రీకాళహస్తిలో ఇంత పెద్ద హల్చల్ చేసినావు కదా, నెత్తి మీద పోసుకున్నప్పుడు అందరూ ఆప్యారు చేశారు, నిన్ను ఇంట్లో చేశారు, బాగుండాలి చేయాలన్నారు కదా. ఈ రోజు నువ్వు ఏదైనా చేసుకునేది కాక అభం శుభం తెలియని ఆ అమ్మాయిని కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ అమ్మాయికి చూడండి, ఇంకా మైండ్ అసలు ఎక్కడ పనిచేస్తుందో లేదు. నేను కూడా చనిపోతాను అండి అంటుంది. ఆమె ఏంది స్వామి చనిపోయేది? ఇది ఎక్కడ సనాతన ధర్మం? శ్రీనివాస్ గారికి చెప్పాల్సింది ఏంటంటే విషయం ఏంటంటే స్వామి, శివరుద్ర ఇంత భయానకంగా ఎంక్వైరీ రిపోర్ట్లు ఎందుకు దిగిండు అనేసరికి, ఒక ఆడబిడ్డ బయటకు వచ్చాకే నేను ఇంత ఘోరంగా దిగాను, అంతవరకు దిగలేదు. అప్పటి వరకు నేను నెలకు 2 నెలలకు ఒక వీడియో వదిలేటోని. నాకు పిచ్చ కోపం వచ్చింది ఎక్కడంటే స్వామి, ఆయన గారు ఆ అమ్మాయికి కాలభైరవ విగ్రహం ఇచ్చి 3-4 లక్షల ట్రాన్సాక్షన్ చేయించుకొని ఆయన గారు వదిలిన ఆడియో కాల్ అంటే నేను పిలిస్తేనే ప్రెస్ మీట్ లో వచ్చింది కదా, అంతకు 3 రోజుల ముందు ఆ ఆడియో కాల్స్ అన్ని నేను వింటే, ఈయన గారు ఖచ్చితంగా అధర్మంలో తిరుగుతుండు, దీంట్లో ముసుగులో వేరే వాళ్ళు ఉన్నారు, డ్రగ్ ఎడిక్టెడ్ పర్సనాలిటీ అని చెప్పి రుజువు చేసుకున్నాక ఆజాద్ గారు చూడండి, నా అదృష్టం ఎలా ఉందంటే స్వామి, అప్పటి వరకు శ్రీనివాసు నేనే ఉన్నా మొత్తం సీన్ మొత్తంలో. తర్వాత ఆజాద్ గారు ఆ రోజు నైటే ఫోన్ చేశారు నాకు. ఆజాద్ గారు అడ్వకేట్, నేను వస్తా, నేను ఈ విషయంలో ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయాలి. గతంలో నేను సినిమా సపోర్ట్ చేసినా కానీ ఇప్పుడు చూస్తుంటే అసలు మొత్తం సనాతన ధర్మంతో బస్ట్ పట్టేలా చేస్తున్నాడు అని చెప్పి మార్నింగ్ ఆయనకు నాకు అయింది డిబేటు. ఈవినింగ్ ఈయన కలిశారు. నెక్స్ట్ డే మార్నింగ్ సండే ఉండే, మండే రోజు ఈ అమ్మాయిని ఇక్కడ దింపేశాం. లీగల్ ప్రొసీజర్గా పోయినాం కదా నేను.
ఇప్పుడు శ్రీనివాస్ ఇక్కడ మాట్లాడే మాటలు చూడండి, ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడేసేసి, ఇప్పుడు ఎవరో ఇచ్చిన అప్పడమైన డబ్బులతోనే కదా నువ్వు అంత విలాసవంతంగా తిరుగుతున్నావు. అది నువ్వు సంపాదిస్తే తిరుగుతావు స్వామి? తిరుగుతాడు. ఒక్క మాట ఆలోచించు. కన్న తండ్రి కష్టపడి వచ్చిన మనకు ఇప్పుడు నువ్వు వీడియో తీయకముందు నేను ఏమన్నా తిన్నకమైనా స్వామి అన్న కదా. ఎందుకంటే ఆకలి అనేది కష్టపడియో ఇష్టపడో తెచ్చుకుంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆకలి విలువ తెలిసినవాడు మీ అమ్మా నాన్నలకు ఎంత దిగు ఏం చేసావని ఈరోజు ఇప్పుడు లైవ్ కాల్లో ఏడుస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. ఏమంటారు? నంబర్ ఉందా స్వామి వాళ్ళది? ఎవరిదైనా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు. అంటే నేను ఆడియో కాల్ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే కొంచెం ఇచ్చేసి వెళ్తా నెంబరు. ఇప్పుడు వాళ్ళు అట్లా బాధపడుతున్నారంటే కన్న తల్లిదండ్రులని బాధ పెట్టావు, సమాజాన్ని నువ్వు భ్రష్టు పట్టించావు, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోలేకపోయావు, మళ్ళీ సనాతన ధర్మం అని పేరుకొచ్చి దానికి విరుద్ధంగా ఉన్నావు. ఇన్ని చేసిన ఈ దేహానికి ఇంకా ఏం పని ఉంది స్వామి చెప్పండి? ఎన్ని విమర్శలు ఎత్తుతున్నాయి ఒక వారం 10 రోజులను చూస్తే. ఎక్కడ చూడు శ్రీనివాస్ గురించి అని నెగిటివే వస్తుంది. ఎందుకు అలాంటి బతుకు అవసరమా స్వామి? సనాతన ధర్మం అంటే ఇదేనా? ఉత్తరాఖండ్ పోతా అంటుండు. ఉత్తరాఖండ్ వీళ్ళ తాత కట్టాడా స్వామి గుడి? పైకి వెళ్తాను. ఉత్తరాఖండ్ లో అఘోరాలు లేరా? ఇప్పుడు ఉత్తరాఖండ్ లో కేసు నమోదైంది, మీకు తెలియదు. ఇప్పుడు ఆర్టీవీలో లైవ్ రికార్డింగ్ ఇచ్చింది అదే కదా. ఉత్తరాఖండ్ లో డీజీ గారికి విషయం అందించేసినాం డైరెక్ట్ గా. ఉత్తరాఖండ్ లో ఉన్న వాళ్ళు కూడా పోలీసు వాళ్ళేగా. అక్కడ కూడా మన హిందువులు లేరా? ఫేస్బుక్ లేవా? కమ్యూనికేషన్లకు మనం పోమా? నేనేం చేసిన అంటే ఇక్కడ ఓపెన్ గా నేనేం చేసిన అంటే హిందీలో ఒక విషయం చెప్పిన, ఇప్పుడు తెలుగులో కొట్లాడుతున్నాం మిత్రం మన ఇద్దరము. అక్కడ నార్త్ సైడ్ అంతా హిందీ ఉన్నది, భోజ్పూరి ఉంది, మరాఠీ ఉంది, కన్నడ, మనకి ఏం తెలుస్తలేవు కదా. అంటే ఇప్పుడు గురువు గారు ఒక విషయం ఏంటంటే ఈ లేడీ అఘోరి అని చెప్పుకో తిరిగే ఈ వ్యక్తి ఎవరైతున్నారో ఈ వ్యక్తి ఒకానొక టైంలో కృష్ణనగర్ లో తిరిగేవాడు. దొంగతనం ఏదో చేశారని మన ఇద్దరు డిస్కషన్ వచ్చినప్పుడు మరి నాకు రుజువులు అంటే మీరు అన్నారు వితౌట్ డాక్యుమెంట్ లేదు స్వామి, ఎవ్రీథింగ్ ఈజ్ డాక్యుమెంటెడ్ అన్నారు మీరు. ఎందుకు వచ్చాడు ఆయన అసలు బయటికి? ఇక్కడ అమ్మాయిలతో ప్రాస్టిట్యూషన్ దందా చేసిండని కొన్ని విషయాలు ఇతను గడ్డానికి కొన్ని కలర్లు వేసుకొని జుట్టు కొన్ని కలర్లు వేసుకొని కమ్మలు పెట్టుకునే విధానము. అయితే ఈయన చిన్నప్పటి నుంచి 7 సంవత్సరాల కింద అఘోరిగా ఈ ఫోటోలు ఎట్లా బయటకు వచ్చినాయి? కృష్ణానగర్ గేడికి వచ్చిండు. మళ్ళీ ఆడ షామీర్పేటలో వాళ్ళ మన అర్ధనారేశ్వర్లు అందరూ ఎంబడి అందులో హల్చల్ చేస్తే వాళ్ళే కొట్టిరంట 2-3 సార్లు. గుడ్డు కూడా కొట్టినాం మేము వాడిని. ఏడున్నావు ఆయన రా అని చెప్పి ఒక అమ్మ అరుస్తూనే ఉంది. గుడ్డు కూడా కొట్టుకున్నట్టు సందర్భంలో ఏమంటారు ఆశయంగా ఉన్న సమయంలో ఇబ్బంది పెట్టినా అన్న వీడియో కూడా నువ్వు నా ముందుకు రా, నీకు చీర కట్టింది నేనే అని కూడా ఒక అమ్మ వీడియో రిలీజ్ చేసింది. ఇవన్నీ ఉత్తగంటారా స్వామి? ఇట్లా అన్ని దాంట్లో సనాతన ధర్మాన్ని ఈ విధంగా భ్రష్టిపరచడానికి కూడా శివరుద్ర సాధుకి ఏమున్నది? చాలా మంది ఛానల్లో కూడా చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఈ ఏషంతో వెళ్ళేసి నేను అపవిత్రమైన పనులు చేస్తే నన్ను ఎవరో ఒకరు అడ్డుకునే వాళ్ళు కూడా నాలాంటి వాడు అయితేనే నాకు సిగ్గు వస్తుంది. ఇప్పుడు ఈయనకు రావాల్సింది కూడా అదే కదా. ఇప్పుడు ఈయన ఏమన్నాడు? అఘోరాలు అంటే అఘోరాలు ఎలా ఉన్నారో నేను చెప్పాను కదా, సాధు సత్పురుషులు ఎలా ఉన్నారో నేను చెప్పాను కదా. సరే నేను చెప్పడం అనేది సరే పర్సనల్ గెట్ చేయాలని అనుకుంటే ఒక నోట్ రిలీజ్ ఇప్పించాం, ఆ అమ్మాయితో మహిళా కమిషన్ కేసు పెట్టించాం. ఆ తర్వాత ఈరోజు రాజేష్ నాథ్ గారు మాట్లాడారు. ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి 15 అఖాడాలకి, ఆయన కూడా పెద్ద మనిషే కదా. ఆయన మాట్లాడినప్పుడు విషయ వివరణ ఇంత క్లారిటీగా పోయినప్పుడు ఇంక నేను ఎప్పటివరకు నేను రక్షించుకుంటూ రావాలి? ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో ఇన్ని రోజులు మీరే కాపాడారు సామాయనని నేను ఓపెన్ ఛాలెంజ్. నేను ఒకటైతే చెప్తా, శివరుద్ర స్వామి గురించి ఏదైనా చెప్పాలి అంటే, ఎందుకంటే ఐ థింక్ సౌందర్య కావచ్చు, నాగభవిత కావచ్చు, ప్రతి విషయంలో సనాతన ధర్మం కోసం కొట్లాడేది శివరుద్ర స్వామి. నేను ఓపెన్ స్టేట్మెంట్. ఎందుకంటే ప్రతి దాంట్లో ఏది తప్పు ఏది ఒప్పు అనేది ప్రతి ఒక్కటి చాలా నీట్ అండ్ క్లీన్ గా. ఎందుకంటే చాలా మంది స్వామిలు ఉన్నారు, ఎవరు ఇంత క్లారిటీగా ఇంత ఎవిడెన్స్ తో మాట్లాడే వ్యక్తులు లేరు అనుకుంటా. మేబీ శివరుద్ర స్వామి ప్రతి ఒక్క దాంట్లో, నేను నాగభవితరి టేకప్ చేసినప్పుడు కూడా అమ్మాయి జీవితాన్ని సేవ్ చేసిన అయితే మిత్రమా అని చెప్పిన శివరుద్ర స్వామి. సౌందర్య విషయంలో కూడా. బట్ శివరుద్ర స్వామి ఏదైతే అన్నాడో ఇదే స్టూడియోలో కూర్చొని నాగభవిత థ్యాంక్ యూ అన్నా నీకు అన్నది అవును వాస్తవం కదా. అమ్మాయిడికి వచ్చి మాట్లాడినాక చాలా వరంగల్ నుంచి పోతూ ఉన్నా ఆ వీడియో నేను అప్లోడ్ చేసుకొని చూసిన. అంటే నేను వీడియో చూసే సమయం ఉండదు యాక్చువల్లీ. కార్ డ్రైవ్ చేసినప్పుడే నేను అందులో కొట్టుకొని చూస్తుంటాను, ఇంటుకుంటూ పోతుంటా. ఆ మధ్య కొంచెం సామూలతో కూడా గొడవ అయింది. ఇప్పుడు నీకు ఇంకో సబ్జెక్ట్ చెప్పేడుతుంది శ్రీనివాస్ అయినాక నేను ఆఫ్ స్క్రీన్ చెప్తాను. వీళ్ళందరికి ఇప్పుడు కష్టం ఫైనాన్షియల్ గానే ఉంది స్వామి, కానీ ఓపెన్ గా వాళ్ళకి నిద్ర పడుతుంది ఆ అమ్మాయిలకి. నేను ఇది ఛాలెంజ్ చేసి చెప్తా. ఆరా చెప్పిన ఏం తెలుసా, 2 నెలలు ఓపిక పడితే సంతో వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారని చెప్పినా కదా. నిజమైన లైఫ్ లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు మళ్ళీ లాగకూడదు. ఒక ఇంటర్వ్యూ వచ్చినప్పుడు అన్న ఇవన్నీ చేయకండి అన్న. పర్సనల్ గా వంద చేసుకుంటాం స్వామి. దేవుళ్ళు ఇవి అందరూ ఏంటంటే వాళ్ళు అతీతమైన శక్తులని శరీరాల మీద కన్నా ఇంకేదో చెప్పడం చేత ఏదంటే చూసే వాళ్ళందరికీ తక్కువైపోతాం. ఇప్పుడు ఆడపిల్లలు నేను ఇంతవరకు కలవలే, నేను ఏ రోజు మేము అడగలే కదా. కానీ నేను ప్రతిరోజు మనసులో ఏం ఆలోచిస్తానంటే ఒక్క మంచి పని చేసుకొచ్చినా కదా ఆడపిల్లలు అంట. శ్రీనివాస్ విషయంలో కూడా వర్షిని వచ్చిన తర్వాత నేను ట్రిగ్గర్ దింపిన. ఈయన ఏంటంటే తెలివిగా డ్రగ్ మాఫియా అనేది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, అదంతా వేరు విషయం. ఒకప్పుడు మా కాలేజ్ డేట్లో మద్యానికి సంబంధించిన దాంట్లో నేను విచ్చలవిడి మనిషిని,
బాగా తిరిగేవాడిని, మస్తుగా ఉండేవాడిని, నా ఫొటోస్ అన్నిట్లో ఉంటాయి. మా దాంట్లో ఒక స్ట్రైకింగ్ పేరు ఉండే, అన్ని చేసేకొచ్చాను. మీరు ఎంక్వైరీ చేసిన దాంట్లో గురుగారు వాళ్ళ ఫాదర్ తో మాట్లాడినప్పుడు ఎన్ని వదిలేయమంటుండే ఆయన, పాపం వదిలేయండి ఇంకా ఇప్పుడన్నా బతుకు. శ్రీనివాస్ ఏమంటుండ అంటే వాళ్ళ ఫాదర్స్ తోని, బాపు ఇక నేను పెళ్లి చేసుకొని బాగుంటా అని అంటున్నాడు. ఆయన బాపుగా అవుట్ ఒప్పుకుంటాడు ఆ విషయాన్ని. అవును, మరి ఈ అమ్మాయిని కన్నా బాపు అమ్మ మరి ఏడిపోవాలి స్వామి, ఒక మాట. అవును, పురుషాంగం లేని నీకే పెళ్లి చేసుకొని సుఖపడాలని ఉంటే మరి కన్నది బీటెక్ చదివించుకుంది వాళ్ళ అమ్మ. ఈరోజు ఫిట్స్ వచ్చి హాస్పిటలైజ్డ్ అయిన ఆ అమ్మకి బిడ్డ మీద ప్రేమ ఉండదా స్వామి? ఒక మాట ఇది ఆలోచించాలా స్వామి? అక్కడికి వద్దాం గురుగారు, పాయింట్ టు పాయింట్ వద్దాం. ఎందుకంటే మనం కూర్చుని ఉంటే సబ్జెక్ట్ మేజర్ గా జనాలకు సబ్జెక్ట్ అర్థం కాదు. మీరు అఘోరి శ్రీనివాస్ వాళ్ళ ఫాదర్ తో మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడే విధానం ఏంటి? బాధలో ఉన్నాడు కదా స్వామి, ఏడుస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి వ్యవసాయం కదా, మారుమూల ప్రాంతం, బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఊరికి పోతే నీకు దారి ఉండదు స్వామి. నా ఇన్నోవా పోతున్నప్పుడు ఒకటే ఇన్నో, మనదే దారి, దారి అంతా ఇన్నోవానే. ఇక మిగతా వెనక ముందు ఏదైనా వస్తే మనం ఒక సైడ్ దొరాలి, అది కూడా పంట పొలాలకే పోవాలి. అంత చిన్న మారుమూల ప్రాంతంలో వాళ్ళ గుండెలకి ఎంత పెద్ద బరువు స్వామి ఈయన చేసిన పని. అది ఇప్పుడు బాధ అనిపించదా? ఇప్పుడు నాకేం పని అంత దూరం పోయినా అంటే గతంలో ఆత్మార్పణ చేసుకుంటాను పోయినా నేను. ఇది కూడా చూడండి, ఇప్పుడు పిచ్చ కోపం వస్తుంది ఆత్మార్పణ వీడియో. బ్లాక్ మెయిలర్ అనొచ్చా? బ్లాక్ మెయిలర్ కంటే మీరు అన్నారు కదా స్టంటర్, ఈయన హెవీ స్టంటర్. ఈయన బ్లాక్ మెయిలర్ అంటే మరి స్టంటర్ లో హెవీ స్టంటర్ ఈయన. అంతేనా? డబ్బులు హెవీగా ఉన్నాయి, ఒళ్ళు బల్బు మాటలు మాట్లాడతాడు. చూడు సంతను గమనించు. ఒవ్వు ఎట్లా అంటే ఓవర్ గా నువ్వు ఓవడివి నేను జై భీమ్ గురించి ఆయన భాను ఏదో యాంకర్ చెప్తుంటే ఏమంటారు తెలుసా, నీ ఇంటికి వచ్చి ఆయన ఘోషిస్తాడంట. ఆయన ఏం మాటలు స్వామి అవి అని. అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయన్న బల్బ్ ఒకటి ఉంది కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది? సొంతంగా సంపాదిస్తే వస్తుందా స్వామి? ఒక్క మాట చెప్పు. అడుక్కునే వాడిలా చేతి పట్టి రూపాయిని మూసేస్తాడు. బాగా గమనించు, మూసి ఎవరు తెలియకుండా జబడేసుకుంటాడు. ఎందుకంటే అడుక్కున్నాడు కదా, హక్కుతోని బాధతోని ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం నిజాయితీగా సంపాదించింది, వేసుకుంటాడు. మనం గమనిస్తాం, లోపల వేసుకొని పెట్టుకుంటాడు. ఇది ఎక్కడ దాష్టికం స్వామి? ఇలాంటి వ్యక్తిని మనం ఉపేక్షించొచ్చా? నన్ను ఉపేక్షించిన వాళ్ళు చాలా మంది, నన్ను కూడా చాలా 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 మంది అన్నారు. ఆ శివశక్తులందరికీ నేను థ్యాంక్స్ ఎందుకు చెప్తానంటే, ఈ రోజు ఆ రోజు మీరు నన్ను కూడా ఏమడిగారంటే, శివశక్తుల విషయంలో ఈ సౌందర్య విషయం అందరూ చూడు, కళ్ళు నెత్తికెక్కినాయా శివరుద్ర స్వామికి అని ఒక ఓడి వెళ్ళారు కదా. కళ్ళు నెత్తికెక్కినాయి కాబట్టి సమాజంలో సనాతన ధర్మాన్ని చూడగలుగుతున్నా నేను. అది మనసులో ఒకటే అడుగుతా ఉంటా, కళ్ళు నెత్తికెక్కినాయి, ఓకే, కళ్ళు నెత్తికెక్కి ఏం చేయాలి? ఇప్పుడు సీన్ గారిని బయటకి ఇష్టం, సౌందర్యాన్ని ఆ ఇద్దరు బిడ్డల్ని బయటకి ఇష్టం, ఆ తల్లిని బయటకి ఇష్టం కదా. కరెక్ట్ గానే కనిపెట్టిండు సంతోషాన్ని అనుకుంటా ఉంటా కుర్ర కూడా. ఎందుకంటే కళ్ళు కనిపెట్టాడు, ఎవరు కనిపెట్టాడు ఈ రోజుల్లో? కరెక్ట్ కళ్ళు ఉండి అంత లగ్జరీగా పెట్టాడు కనిపెడతలేడు. సాధువు ఎందుకు కనిపెడుతున్నాడు అంటే, మీరు అన్న మాటలో కూడా శివభక్తున్నైనా అర్థమైంది నాకు. ఎందుకంటే మరి మా తండ్రికి కదా 3 కళ్ళు ఉన్నాయి, మరి మాకు 6th సెన్స్ ఉండద్దా? 6th సెన్స్ ఉన్నోడు అసెస్మెంట్ చేయలేనా? నేను ఒక విషయం నేను ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే స్వామి, నేను ఒకసారి అసెస్మెంట్ చేసింది అనుకో, ఖచ్చితంగా అటువైపు ఆడపిల్లనే ఉంటుంది స్వామి. నేను పురుషులు కూడా చాలా మంది నాకు చాలా చెప్పారు, కానీ న్యాయపరమైన విషయాలు పురుషులు గొడవ పడగలరు. యాక్చువల్లీ ఒక చిన్న క్లారిటీ ఇస్తా గురుగారు. ఆ రోజు ఆ మాట అనడానికి గల మేజర్ కారణం ఏంటంటే, శిఖ కట్టిన వాళ్ళు అందరూ శిగాలు ఊగకూడదు అనే దాంట్లో. అంటే ఇక్కడ నేను అడగడానికి అంటే కారణం లేకుండా మీకు కూడా మేబీ తెలిసి ఉండొచ్చు, బాగా ట్రస్ట్ చేస్తారు కాబట్టి ఏం కాలేదు దానికి. కానీ నా భక్తులు చాలా మంది అడిగారు, మీరు ఎందుకు ఆగారు, ఆ స్టూడియో ఎక్కడ, ఆయన నెంబర్ ఇవ్వండి అని అడిగితే, ఏం లేదు అయినా నాకు చాలా వ్యక్తిగతమైన ఫ్రెండ్, తర్వాత ఇక మా ఇద్దరి పెద్ద పంచాయతీ నడుస్తుంది అని చెప్పి ఒక విషయం చెప్పుకొచ్చా. ఇప్పుడు కోటి విద్యల కూటి కోసం స్వామి, ఇప్పుడు ఇంత ఇంటర్వ్యూ చేసిన 10 లక్షల వ్యూ పోయింది అనుకో, ₹1 నువ్వు చూసిన దాంట్లో ధర్మమా న్యాయమా అని ఇంట్లో కూర్చున్నప్పుడు తెలుస్తుంది. 100% ₹1,00,00,000 వచ్చింది అనుకో ఉదాహరణకి, అప్పుడు కూడా నువ్వు తినేది 3 పూటలే అన్నాం అంతే. అంతేగాని ₹1,00,00,000 వచ్చిందని 6 పూటలు తినేటోడు ఉన్నాడు ఎవడన్నా? ఎవడు లేడు కదా. లేడు. ఆ విషయంలో నాకు బాధ అనిపించింది గురుగారు. ఎందుకంటే ఎందుకు ఇంత మెచ్యూరిటీ గా మాట్లాడే శివరుద్ర స్వామి ఒకేసారి ఒక లూజ్ టాక్ ఎందుకు ఇడిచిండు? ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? శివశక్తులందరూ ఏం చేశారు తెలుసా స్వామి, 3 నెలలకు పోలీస్ స్టేషన్కి వచ్చి శివశక్తులను తక్కువ అంచనా చేస్తున్నా అన్న విషయం మాట్లాడుకోలేదు మేము. ఇక నన్ను చూసిరు, మాట్లాడారు, వాళ్ళందరూ నన్ను చూసి మొక్కిన తర్వాత ఒక మాట ఏమన్నారంటే, వాళ్ళు సిఐ గారు అడిగారు, ఎందు స్వామి ఎట్లా వస్తుంది, నువ్వు వాళ్ళ అమ్మని తిట్టావు, కులాన్ని తిట్టావు అంటా, నువ్వు ఎవరు తిట్టడానికి అది అంటే, వాళ్ళు నేను ఆ విషయంలో వాళ్ళ మీద కేసు వేసిన సంగతి వాళ్ళకు కూడా తెలియదు అప్పటిదాకా. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు నా మీద నెగిటివ్ పోర్ట్రేట్ చేస్తుంటే అదేదో నా దుకాణం అంతా బంద్ కావడానికి అని చెప్పి నేనే వీళ్ళ మీద డాగ్ చేసిన అన్నట్టు చేశారు. కొంతమంది వాళ్ళతో మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు నేను అవాయిడ్ చేసేసిన ఎవరు లేరు. గతంలో ఉన్న నా సెక్యూరిటీ ఎవరైతే నాయకుడు ఉన్నారో వాళ్ళందరూ లేరు ఇప్పుడు, వాళ్ళందరూ నేను తీసేసా కొన్ని విషయ వివరణలో. వాళ్ళు వచ్చి చెప్పిన దాంట్లో క్షమించండి స్వామి అని చెప్పేసి వాళ్ళు మనస్ఫూర్తిగా అనిపోయారు. ఆ మనస్ఫూర్తిగా అనడం ఏమైందంటే, నాకు ఆ రోజు మనం ధర్మం ఉన్నాం కాబట్టి ఈ రోజు నా దాకా వీళ్ళు రాగలిగారు, లేకపోతే మనసులో ఒక మచ్చలాగా అనిపించదా?
శివసత్తులు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటే ఒక స్త్రీ గురించి ఇంత గొడవ పడిన వాడిని వాళ్ళందరూ అంత తక్కువ అంచనా చేస్తారని అనుకోవడం వాళ్ళ పొరపాటు. ఎందుకంటే ఎవరో గైడ్ చేసి పంపించినట్టుగానే వాళ్ళు మాట్లాడుకొచ్చారు. ఇంతవరకు ఒక హక్కుతో మాట్లాడే హక్కు వేరే ఉంటుంది స్వామి. అయితే ఇంకోటి గురుగారు, అక్కడ కొన్ని పదాలు ఏమొచ్చినాయి అంటే ఆ విషయంలో నేను పర్సనల్ గా 1కి 10 సార్లు చూస్తా ఏదైనా కాన్సెప్ట్ చూసిన మాట్లాడే ముందు కూడా ఊరికే వదిలేయాలన్న ఇంటెన్షన్ ఉండదు. అందులో ఒక తల్లి అక్రమ సంబంధం పెట్టుకొని ఆ రోజు ఆ మాట కళ్ళు నెత్తికెక్కి అనే వర్డ్ యూజ్ చేయడం. ఇంకో విషయం, ఇప్పుడు ఈ సౌందర్య వాళ్ళ అమ్మ ఉంది కదా, ఈ సౌందర్య వాళ్ళ అమ్మతో వచ్చే బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఈవిడ అనుకోని వచ్చింది అందులోకి. అసలైన రహస్యం చెప్తానండి, అమ్మాయి కూడా విన్న పర్లేదు. వాళ్ళ అమ్మ ఇట్లా సంబంధం పెట్టుకుంది అది పెట్టుకుంది అని నన్ను అన్నాడు అని అందరినీ ఏకం చేసింది కదా. హైయెస్ట్ డిస్కషన్ మీరు ఆడికి వేరు కదా విజయనగరం, ఈవిడే రూమ్ లో ఉందని చెప్పినప్పుడు ఆ మచ్చ డైరెక్ట్ టైంకే అప్లికేబుల్ అయిపోయింది. అది అప్పటిదాకా అప్లికేబుల్ ఇప్పుడు ఆయన అంతగానే చేయాల్సిన అవసరం ఏముంది. ఒక సాధు అని మళ్ళీ ఇంకోటి పర్సనల్ నాకు గెడ్జి లేదు, ఆ అమ్మాయినా ఏమైనా ఎల్లూరు శ్రీనివాస్ విషయం వచ్చిందంటే సనాతన ధర్మం గొప్పది స్వామి. ఇప్పుడు మనం ఒక అప్రిషియేషన్ వర్డ్ ఏంటంటే ఛానల్ త్రూ చెప్పేది ఏంటంటే ఇంత ఐక్యమత్యం ఉంటుందని అనుకోలేదు నేను మన దగ్గర. సనాతన ధర్మం గురించి ఎల్లూరు శ్రీనివాస్ ఒక ఆడబిడ్డల గురించి ఇట్లా పోయిండు కదా. ఇప్పుడు సీన్ గానికి ఎక్కడ పోయినా హంటింగ్ ఎట్లా మొదలైందంటే త్రూ ఛానల్ ద్వారానే స్వామి. సురద్ర సాధువుని డైరెక్ట్ వచ్చి కళ్ళు అని చెప్పి నేను ఎన్నో ఆప్షన్స్ ఇచ్చినా రాలేదు నా దాకా. ఈరోజు శివరుద్ర సాధువుతో మాట్లాడాలి, ఇప్పుడు ఆయన తప్పితే వేరే ఆప్షన్ లేదు అని శ్రీనివాస్ ఒక మాట అనిపించకపోయిండొచ్చు మనసులో. ఒక ఆడబిడ్డ వచ్చేసి చెప్తే ఆడబిడ్డని ఏమంటాడు చూసినావా, రుజువులే లేవా పెళ్లి చేసుకున్నది అని అంట. ఆ నాలుకతోనే కదా నువ్వు అపవిత్రమైన. గురుగారు నిజంగా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి కాదు, ఇట్లా తాళి వేస్తాడు మీద. ఇప్పుడు లింగంకాయ అంటావా మన దగ్గర ఒకటి, అది దేవునికి సంబంధించింది అంటే మనలో మనమాట. పెళ్లి అనేది 3 ముళ్ళతో కలిసి ఆ విషయానికి వస్తున్నా. ఇప్పుడు గురువులు కదా మనం, గురువులం కాబట్టి ఇట్లా ఒక లింగం ఆకారంలో ఉన్నది కట్టేసి రుద్రాక్ష లాంటిది కట్టి ఇట్లా మిడల్ వేసే అధికారం ఉంది మన దగ్గర. ధారణాన్ని కూడా వేములవాడలో చేస్తారు. శ్రీనివాసు గురువు కాదు కాబట్టి డైరెక్ట్ మగవాడు కాబట్టి ఆడవాళ్ళకి తాళి కడతాడు ఆయన. తాళి కట్టే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఆయన తాళి వేయడానికి అధికారం ఏంటంటే ఆయన పురుషుడు స్వామి. తాళి ఇట్లా మనమే 3 ముళ్ళు వేసి తాళి వేస్తే తెల్లం అయిపోతుందా గురు? ఈయన దగ్గర ఉన్న విషయ వివరణం అది. ఈయన ఏం చెప్తాడంటే ఫస్ట్ మంచిగా డీటెయిల్ కౌన్సిలింగ్ తీసుకెళ్ళిపోతాడు. అమ్మాయిని మీరు చూసారు కదా, అమ్మాయి దుస్తులు చూసిండొచ్చుగా మీరు, రాధికది అవును హై క్వాలిటీ ఉన్నదా స్వామి? కుటుంబంలో ఉన్న వ్యక్తి వచ్చి ఈయన గారు ఇద్దరి మధ్యలో మీరు అన్న ఆశ్రమం ముందుకు వీళ్ళు నిజమైతే ఆ అమ్మాయి కూడా బాగుపడాలన్న ముందుకే వచ్చి ఉండొచ్చు, కానీ ఈ విధంగా అయితే పోర్ట్రేట్ చేయడానికి అయితే ముందుకు రాకపోయి ఉండొచ్చు. ఇది ఎక్కడ అరాచకం చూసారా మీరు? అసలు అమ్మా నాన్నల ఇంట్లో వారం రోజులు ఉండి తిని అయితే ఇక్కడ గురుగారు ఒక్కటి ఎక్కడ మిస్టేక్ అనిపించింది అంటే మేజర్ గా ఈ అమ్మాయి అతను మాట్లాడింది మాత్రమే రివీల్ చేసింది, ఈవిడ మాట్లాడింది రివీల్ చేయకపోయేసరికి అందరికి డౌట్లు వచ్చాయి. ఈ రోజు బిగ్ టీవీలో ఆయన హాఫ్ అన్ అవర్ ఏం చెప్పిందంటే స్వామి ఓపెన్ గా టక్ 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 చెప్పింది. అన్ని విషయాలు ఆయన అడిగాడు, యాంకర్ కూడా సాటిస్ఫై అయ్యాడు. నీకేమన్నా కావాలా అమ్మ నష్టపరిహారంగా అని అంటే ఆయనని సాధు సంతులకు అప్పచెప్పేసేయండి అని అన్నారు. ఇప్పుడు ఆయన గారి గురించి సాధు సంతులు ఎవరన్నా వచ్చారా? వచ్చింది కేవలం నేను ఒకరినే, వచ్చింది రాజేష్ నాథ్ గారు. ఈ రోజు ఆయన వారం రోజుల నుంచి హెల్త్ బాగాలేదని చెప్పేసి ఆయన గారు మాట్లాడితే నేను ఛానల్లో ఉన్నాను చెప్తున్నా కదా, రాజేష్ నాథ్ గారిని నేను 3 రోజుల్లో డిస్టర్బ్ చేస్తున్నా, హెవీగా డిస్టర్బెన్స్ చేస్తున్నా, నాకు నోటీస్ అది కావాలి, లేదంటే నేను కాశీకి వెళ్తా. నేను ఆడికి పోయినంటే మాత్రం మొత్తం భారతదేశాన్ని పెంట చేస్తా అని చెప్పిన. ఎందుకంటే నేను పోయి ప్రశాంతంగా కూర్చొని నేను న్యూస్ ఛానల్ కాదు కదా ఎవరిని చూసినా. ఇంకోటి నా అదృష్టం అంటే నేను గొప్పగా చెప్తలే, నేను ఎక్కడైనా పోతే స్వామి అటెన్షన్ నా మీద చాలా ఉంటుంది. ఎందుకంటే మనిషి పోయేదాన్ని చూసో లేకపోతే ఎవరికైనా కొంచెం డిఫరెంట్ కనబడితే అడుగుతారు కదా స్వామి. ఇప్పుడు నేను అక్కడ పోయి అటెన్షన్ ఎంతసేపు నేను క్రియేట్ చేసుకోవడానికి నా దగ్గర చెప్పండి. అందరు ఛానల్లో ఈ విధంగా వచ్చి చెప్పుకోవడం ఎంతసేపు? అక్కడ దాకా ఆలోచించి నేను ఆజాద్ గారు రెడీ అయినాం కూడా. ఇప్పుడు ఆజాద్ గారు ఏమంటారు తెలుసా, స్వామి మనం ఉత్తరాఖండ్ పోదాం మీరు రెడీ కండి అంటున్నాడు షో అయిపోయాక. అంటే ఏడికైనా పోదాం అంటున్నాడు. అంత బాధ ఎందుకు వచ్చింది చెప్పండి మనలో? అంటే ఎంతమంది ఆడపిల్లలు, ఎంతమంది ఈ రోజులు చూస్తున్న వాళ్ళు, ఎన్ని మహిళా సంఘాలు ఫోన్ వచ్చాయి తెలుసా సంతో. నిన్న పొద్దున ఘంటసాల గారి మనవరాలు కాల్ చేసింది నాకు. ఘంటసాల పేరు ఇక్కడ సగం మందికి తెలియదు. ఆయన మనవరాలు ఫోన్ చేసింది నాకు, రికార్డు ఉంది. ఏమన్నా తెలుసా, అసలు ధర్మం ఎక్కడ పోతుంది అయ్యా, ఆడవాళ్ళకి తెలుగు రాదు. ఆమె కర్ణాటకలో మ్యూజిషియన్ ఫోన్ చేసింది. అంత బాధ ఉంటుంది చెప్పక మాట. నాకు ఫోన్ చేసింది, మీరు వాట్సాప్ లో పిక్ చూసారా?
ఫోన్ చేసి నాతోనే సనాతన ధర్మం ఎక్కడ పోతుందని నేను ఒక వీడియో చేసిన. ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతుంది చెప్పండి? ఇదంతా నిజం ఉందనే రియాక్ట్ అవుతుంది కదా. అబద్ధం ఉన్న రోజు రాలే బయటకి. ఈ రోజులు సనాతన ధర్మము ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఎందుకు సైలెంట్ కూడా అంటే ఫోన్ చేసి ఆ ఆడియో ఒక దాంట్లో నేను కొంచెం చాలా మంచి మాట్లాడి మహిళా మండలి కూడా చేశారు నాకు చాలా మంది. కొంతమంది సినీ యాక్టర్స్ లో ఉన్న ఈ జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పారు మీరు రైట్ వెళ్ళబోతున్నారు స్వామి, రైట్ వెళ్ళబోతున్నారు, మేము పరోక్షంగా మద్దతు ఇస్తున్నాము, కొన్ని ఆంక్షల దూరం రాలేమన్నారు. ఈ సాధు సత్పురుషులకు అందరికి చెప్పేది, ఇప్పుడున్న మఠాలు పీఠాధిపతులకు చెప్పేది కూడా ఏంటంటే వాళ్ళు పరోక్షంగా మద్దతు చాలా వాళ్ళకి వేశారు. ఇప్పుడు కొంతమంది ఛానళ్ళల్లో మిగతా వాళ్ళు వెళ్తలేరా చేస్తలేరా అని అన్నారు కదా. ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్కి ఇప్పుడు నేనే సరిపోతాను, వీళ్ళందరూ వచ్చేసి పలుకుబడిలు ఈ బడిలు ఆ బడిలు చూపించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రెస్టేజ్ ఇష్యూస్లో ఫీల్ అవుతారు అందరూ. ఇప్పుడు చాలా మంది, నేను ఇలా కూడా అడగలేదు మీరు అందరూ బయటికి రండి, కానీ ఒక విషయం ఏంటంటే నేను ఇప్పుడు ఛానళ్ళల్లో చాలా మంది మన మిత్రులు అందరూ మాట్లాడుతున్నారు కదా, అందరిని పంపించింది కూడా నేనే. నేను ఒక దగ్గర మనం ఈడ వర్క్ చేస్తుంటే ఆ రోజు మాధురి అర్ధరారీశ్వర్లందరూ ఈ ఛానళ్ళల్లో వర్క్ చేస్తున్నారు. ఆజాద్ గారు నేనేమో ఇక్కడ ఉన్న మండే రోజు మనం ఇన్ని వర్క్లు నడుస్తున్నాయి స్వామి, ఎంత టీం వర్క్ నడిచి ఈ రోజు ఏం కోరుకుంటున్నాం మనందరం అంటే ధర్మం బాగుండాలని కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు సనాతన ధర్మం కాపాడాలని అనడానికి మనం ముందుకు వచ్చినాం కదా. ఈ ఆడపిల్లలు మిగతా వాళ్ళందరూ పరోక్షంగా ఎన్నో మద్దతులు పలికారు కదా. ఈ మద్దతులో ఇప్పుడు మనం ముఖ్యంగా చేయాల్సినది, ఇప్పుడు చాలా సెన్సిటివ్ టాక్ మనం మాట్లాడాల్సింది, ఛానళ్ళలో చెప్పాల్సింది ఏంటంటే స్వామి, వర్షిని సేఫ్గా రావడం ఇక్కడ ముఖ్యమైనది. అవును, మన దగ్గర ఉన్న డ్రగ్ ఎలాంటిదంటే స్వామి, మత్తులో ఏదైనా శ్రీనివాస్ చేసేసి కూడా ఈయన అమర ప్రేమి కూడా అయిపోవడానికి ఆలోచించగలుగుతాడు. శ్రీనివాస్ చాలా తప్పు చేస్తాడు ఇప్పుడు, ఎందుకంటే ఈ అమ్మాయికి ఓపెన్గానే ఆ వ్యక్తితో ట్రావెల్ చేసిన వ్యక్తి ఏం చెప్పిండంటే, ఆయన బండిలో సీటు కింద మత్తు పదార్థాలు ఉన్నాయి స్వామి, చిన్న చిన్న చెట్ల వనమూలికలు అంటున్నాడు. ఇలాంటివన్నీ పెడితే ఆ అమ్మాయి పరిస్థితి, అమ్మాయి మాట్లాడే మాటలు చూసారా? ఇంకో విషయం శ్రీనివాస్ చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారని శివరుద్ర సాధు చూశాడా అని ఇప్పుడు ఇలా చెప్తే, డ్రగ్స్ తీసుకున్నారని ఎలా చెప్పొచ్చు తెలుసా స్వామి? ఇది ఫెయిర్ ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది, ఇదంతా ఈ లిప్స్ అంతా షైన్ అవుతాయి, బాగా గమనించను, ఇవన్నీ షైన్ అవుతాయి అంటే మంచి మెరుస్తుంటాయి, ఇవన్నీ మెరుస్తుంటాయి. ఎందుకంటే ఆ ఎడిక్టెడ్ అయిన పర్సన్కి ఈ లోపల ఉన్న న్యూరాన్స్ అన్ని హెవీ యాక్టివ్ అయి ఉంటాయి అనమాట. ఇప్పుడు అది కనిపెట్టడానికి శ్రీనివాస్ రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మనం బాగా గమనించండి, ఇప్పుడు మేము డిగ్రీలో ఉన్నప్పుడు, మేము పెళ్లి కాక ముందు కూడా, నేను కూడా అప్పట్లో ఏముంటుండే, బీర్లు తాగితే మస్తు ఫెయిర్ అవుతారంట అని చెప్పేసి ఒకటి ఉంటుండే సెన్సేషన్ కదా. స్నేహితులతో మేము కూడా తిరిగాము కదా, మాకు కూడా అవన్నీ అలవాట్లతో మేము బయటకు వచ్చేసి సనాతన ధర్మం అనే విషయం వచ్చిన తర్వాత నేను గత 5 ఏళ్ల నుంచి నా జీవిత చక్రాన్ని మార్చుకున్నాను. అంతకు ముందుకు నేను కూడా అందరితో తిరిగేవాడిని, 2 లక్షల జీతాలు తీసుకున్నామని, నేను కూడా పిల్లల్ని అన్ని చేసుకున్నాను. నేనైతే హిమాలయాల్లో డైరెక్ట్గా తపస్సు చేసినాను, ఎక్కడ చెప్పలేదు మీ అందరికీ. నా లైఫ్ బయోగ్రఫీ అంతా మీ ఛానల్ వాళ్ళ దగ్గర ఉన్నది కదా. ఇప్పుడు శ్రీనివాసు చేస్తున్న విషయం ఏంటంటే డైరెక్ట్ లైవ్ గా దొరికేస్తుండే స్వామి ఆయన. అదే ఆయన ఎక్కడ దొరకకుండా చేసాడు చెప్పండి. ఇంకోటి గురుగారు, నాకు ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే, ఈ అఘోరీ సంఘాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? రియాక్ట్ అయ్యే అధికారం ఉండదు వాళ్ళకి. ఎందుకు ఉండదు? విషయం అంటే ఒక క్షేత్రం దాటి బయటికి రాకూడదు వాళ్ళు. ఈయనకు విద్య నేర్పిన గురువు ఉంటాడు కదా, ఆ గురువు అసలు లేడు కదా, విద్య నేర్పిన గురువే లేడు అక్కడ, అసలు గురువే లేడు. ఆ మధ్య కొద్ది రోజులు అఘోరీలో ఉండే ప్లేస్ లకి వెళ్ళి వీడియోలు తీసిండు. ఎవరైనా తీయచ్చు ఆ వీడియోలు, నేనైనా తీస్తా. మాధురి కూడా అఘోరీ గెటప్లు ఉన్నది కదా, అడుగుతారు. కానీ ఇప్పుడు ఏం చెప్తాడంటే, అక్కడ ఉన్న వాళ్ళ, మీరు మంచి ప్రశ్న ఇచ్చారు, మళ్ళీ నా మీద ఎవరు పడతారు, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అఘోరాలు కాదు. అది వచ్చింది పెద్ద సమస్య. ఎవరు మరి ఊటి కోసం వచ్చిన వాళ్ళందరూ ఆడ ఆ వేషాధారణ వేసుకొని కూర్చుంటే ఎవరికైనా డబ్బులు ఇస్తారు. ఆ వేషాధారణలో కూర్చున్నారు. అక్కడ అఘోరాలు క్షేత్రంలో కూర్చోరు అడుకోవడానికి, వాళ్ళకి డబ్బులతో పని లేదు. ఎవరైతే ఆడ మెట్ల దగ్గరనో లేకపోతే అక్కడెక్కడో కూర్చొని త్రిశూల రొట్టెట్లో కూర్చుంటారో వాళ్ళందరూ అఘోరాలు కాదు. ఇది వేరే స్పష్టత. శ్రీనివాస్ తెలవాల్సింది విషయం. శ్రీనివాస్ ఏడ తీస్తాడు వీడియో, ఆ పక్కన పోయి వీడియో తీస్తాడు. అవునా కదా, అదే జరిగింది కదా అక్కడ. మరి ఈయన అఘోరా అని చెప్పేసి తెలుసుకునే దాంట్లో లేమా మనం? ఈరోజు ఆయన రాజేష్ నాథ్ మాట్లాడడం మీకు ఆడియో వదులుతా నేను. ఆయన ఏం చెప్పాడంటే, అఖాడాల నుంచి వాళ్ళ గురు పరంపర నుంచి దాటిన వాళ్ళ నుంచి అనుమతి వస్తే కానీ కిందికి వచ్చి మాట్లాడే హక్కు ఉండదని చెప్పేసింది ఆయన. అడిగారు వాళ్ళు, అంటే వీళ్ళు ఎక్కడ పైన ఉంటారా? పైన అంటే ఇప్పుడు ఉత్తరాఖండ్ అంటే చిన్న విషయం కాదు స్వామి. 23.5 కిలోమీటర్లు మనిషి పైకి ప్రయాణించాలి. ఎన్ని? 23.5 కిలోమీటర్లు పైకి. కారు పోతుందా, నడుచుకుంటానేనా? నడుచుకుంటూ పోవాలి. ఇప్పుడు మనం అందరం పోయేది ఒక దారే. ఇప్పుడు మనందరం ట్రాన్స్పోర్టేషన్ పోయే దారి వేరు. గుర్రం వస్తుంది, గుర్రం మీద మనుషులు పోతారు, ఆడదాకా టాంగా ఉంటుంది, అక్కడ దాకా పోతారు. ఇప్పుడు కొంచెం ఆ రోప్ వే వేస్తున్నారు, అది వేరు విషయం. అక్కడ వరకు వెళ్ళడం వరకే తెలిసిన వే. కానీ ఆ మిగతా గుహల్లోకి, సందుల్లోకి, లోపడున్న దాంట్లో మనుషుల్లోకి మనం పోలేము, అనుమతి ఇయ్యరు వాళ్ళు. ఒక రాయి అడ్డం ఉంటుంది, ఇట్లా నీకు రాయే కనబడుతుంది. ఆ లోపలంతా పెద్ద సామ్రాజ్యం ఉంటుంది, అది పెద్ద సీక్రెట్. ఆ లోపల పెద్ద ప్రపంచం ఉంటుంది. నువ్వు బయట నుంచి నీకు రాయే కనబడుతుంది కదా. వాళ్ళు బయటికి నుంచి రావాల్సిన హక్కు లేదు, అధికారం లేదు వాళ్ళకి.
ఇప్పుడు నువ్వు ఇక్కడ విషయం వాళ్ళ దాకా పోతుంది అంటావా? నువ్వు మాట ఆలోచించు. వాళ్ళ దగ్గర ఫోన్ ఉండవు, నెట్వర్క్లు ఉండవు, వాళ్ళ డిస్కషన్ ఉండవు. ఇప్పుడు నేను 4 రోజులు పట్టింది స్వామి ఈ ప్రెస్ విషయం తీసుకురావడానికి. ఎందుకంటే నేను కమ్యూనికేషన్ ఇస్తే ఆ కమ్యూనికేషన్ ఇయ్యడానికి మనిషి పోవాలి అక్కడికి. ఆ మనిషి తెలిసింది ఆ గోరీలకి మొత్తం తెలిసి పెంట ఇప్పుడు సాయంత్రం వచ్చే న్యూస్ చూడు నీకు అట్టర్. మా శ్రీనివాస్ మామూలు కూడా బ్లాక్ బాస్టర్. అప్పట్లో 365 రోజులు సమరసింహారెడ్డి నడిచేది కదా. ఇప్పుడు అట్లాంటి బ్లాక్ బాస్టర్ ఉంది. 7:30కి అఖాడాల నుంచి అంబేద్కర్ని అపవాద చేసినందుకు శ్రీనివాస్ మీద కేసేస్తున్నారు. ఒక అంబేద్కర్ గురించి మనం రెస్పాండ్ కాలేదు, వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. అది నార్త్ నుంచి. ఆ వీడియో ఎక్కడి దాకా పోయిందో ఆలోచించండి. ఇప్పుడు వారం నుంచి సినిమాలన్నీ బంద్ చేసి మన వాళ్ళు ఇది ఒకటే చూస్తారు. బిగ్ సినిమా, దీంట్లో కామెడీ ఉంది, ఏడుపు ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది. వీటన్నిటి పేరు సనాతన ధర్మం అని మనం పెట్టినాం. ఇప్పుడు అందరూ శ్రీనివాస్ ఆయన పెట్టిండు. ఆయన పెట్టిన దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తాం? కళ్యాణం అంటే నాకు తెలిసి ఇక్కడ ఉన్న అమ్మాయిలను మంచి మంచి పెళ్లి చేసుకోవాలి. నీకు ఒక విషయం తెలిసింది స్వామి, నువ్వు మంచి మాట తెలియదు. నీకు ఒక విషయం తెలిసింది కదా, ఒక అమ్మాయిని మోసం చేశాడు ఏదో అని. ఇంకో అమ్మాయి ఎవరు ఉన్నారు అన్నారు మీరు కదా. ఇప్పుడు నాకు ఇంకొక అమ్మాయి ఉన్నది. బహుశా ఈ అమ్మాయి ఒకటైతే ఓకే, కానీ నీ అమ్మాయి నా అమ్మాయి వేరే ఏంటంటే 4 అవుతారు ఇక్కడ. ఇప్పుడు ఎక్కడ పోతుంది? నాకు ఆ ఇన్ఫర్మేషన్ నిన్న సాయంత్రం వచ్చింది. కొన్ని రిలీవ్ చేయలేకపోతున్నాయి. ఎందుకంటే సినిమాస్ ముఖం చూసారా ఈరోజు ఎట్లుందో. మంచిగా హైవే ఎక్స్ప్రెస్ నుంచి డౌన్ అయ్యి మెల్లగా ఫుట్పాత్ మీదకి వచ్చిండు. మాటల్లో మార్పు వచ్చింది. మొన్నటిదాకా గట్టి గట్టి గరిచిండు. నన్ను ఏమన్నాడు, వాడు వీడు అన్నాడు, వదిలేసిండు. వాడు ఎవడో చెప్తే నువ్వు వస్తావా అని అన్నాడు కదా. ఇప్పుడు ఈ రోజు మాట్లాడమనండి, అట్లా లైవ్కి రమ్మనండి కదా, డిబేట్కి రమ్మను కదా, వచ్చి మాట్లాడతాడు కదా. ఇప్పుడు వీడియోలు వస్తున్నాయి కదా ప్రముఖ ఛానల్స్ కి, వాళ్ళ దగ్గర నంబర్లు ఉన్నాయి కదా, మరి ఎందుకు దీన్ని ట్రేస్ చేయలేకపోతున్నారు? ట్రేస్ అయ్యింది ఆయన. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే స్వామి, అంటే గతంలో మీరు అన్నట్టుగా అది వాణిజ్య ప్రకటనల త్రోవ పోయింది అంతే. అంటే వాళ్ళ ఛానళ్ళ కోసం పోయింది. కానీ ఈ 2-3 రోజుల నుంచి ఛానళ్ళకి ఇస్తలేడు. నిన్న నైట్ వీడియో ఎందుకు ఇచ్చిండానంటే, అరెస్ట్ వారెంట్ ఇష్యూ అనేది మోకిలా నుంచి, మంగళగిరి నుంచి, ఈ షామీర్పేట నుంచి ఈ 4-5 వెళ్ళినాయి పెద్దగా. పోయేసరికి అవతల వ్యక్తికి భయం పుట్టుకొచ్చింది. మనం ఇంకో విషయం ఏంటంటే, ఆయనకు చెప్పట్లేదు అనుకో, అందరూ చెప్తున్నారు విషయాలు ఇక్కడ ఏం జరుగుతున్నాయి కూడా. ఫోన్ మాట్లాడినాం, వాట్సాప్ లో ఆయన పెట్టిన డబుల్ టిక్ పడ్డది. డబుల్ టిక్ రిటర్న్ కాల్ చేయలేదు, ఆన్సర్ చేయట్లేదు. లేదు మాట్లాడిండు 30 seconds. నేనేమనుకున్నా అంటే ఇప్పుడు ఏం మాట్లాడినా నా ఐఫోన్ లకే రికార్డింగ్ లేదు, దీంట్లో అందులో రికార్డింగ్ రాదా? అది ఈ ఐఫోన్ లకే మాట్లాడినా నేను. నేను ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇళ్ళకే మాట్లాడి ఇళ్ళకి ఎత్తకపోతే ఇళ్ళకే చేసిన. నా దాంట్లో మాట్లాడిన 2 విషయాలు రికార్డ్ అయి ఉన్నాయి. నేను ఓపెన్ గా చెప్పాను, చాలాసేపు మాట్లాడి ఆశ్రమం గురించి రా మాట్లాడుకుందాం, 100 గజాలు 200 గజాలు అని చెప్తే సరే అని అన్నాడు, వెళ్దామని అన్నాడు. ఇప్పుడు ఆ రోజే వచ్చేసి ఉంటే శ్రీనివాసు ఈ 15 రోజుల్లో పెట్ట కాకపోయేది కదా స్వామి. అసలు మీరు గమనించండి, ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఇప్పటి వరకు బీభత్సం సృష్టించుకుండా ఆయననే. అవును, ఆ అమ్మాయిని 2వ సారి తీసుకెళ్ళిండు చూడండి, అక్కడ నుంచి మొదలైంది స్వామి. హైదరాబాద్ లో ఒక ట్రావెల్ లోడ్ వచ్చి బిగ్ టీవీ నుంచి వెనక గేట్ నుంచి తీసుకుపోయిండు అని అంటున్నాడు కదా. అంత నెట్వర్క్ లో ఎవరు లేరా స్వామి? అందరు ఉన్నారు నెట్వర్క్ లో, ఆయనకి కమ్యూనికేషన్లో ఉన్నారు. వీడికి నైట్కి నైట్ ఢిల్లీకి చేర్చగలిగిందంటే ఆ అమౌంట్ లేదంటావా? ఢిల్లీకి నైట్కి నైట్ అంటే డ్రైవర్ ఎంత అడగాలి, డీజిల్ ఖర్చు లేంది, మరి ఫ్లైట్లో ఎట్లా వెళ్తారు స్వామి ఢిల్లీకి? ఎట్లా వెళ్ళారు? అక్కడ చేరు సరే పోయి వెళ్ళిపోయారు. ఎక్స్పెన్సివ్ ఫ్లైట్ అయితే 5,000-6,000 పైన టికెట్ ఉండొచ్చు బహుశా కదా. మీకు తెలిసి బహుశా అఘోరి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి అనుకుంటున్నారు? అప్పుడు నాకు తెలియదు. శ్రీనివాస్ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి. ఒక ఆయన అయితే ఇందాక మీరు చూడాల్సింది జీ తెలుగులో ఆయన 1000 కోట్లు ఉన్నాయి అంటుండే ఒక ఆయన వచ్చి. ఈ 1000 కోట్లు ఎక్కడికి వచ్చినాయి? 100 కోట్లు ఉన్నాయి అంటుండే ఒక ఆయన వచ్చి. ఏ బ్యాంకుల్లో ఉన్నాయి అంటే బినామీలు ఉన్నారు అని అంటున్నారుగా. మురళీకృష్ణ ఎవరైతే వచ్చారో, ఈయన బ్రాహ్మణ సంఘాల పెద్ద మనిషి అని వచ్చిండు. ఈయన వచ్చి కంప్లీట్ అఘోరి సపోర్ట్, అఘోరికి సపోర్ట్ చేస్తున్నాడు కంప్లీట్ గా. ఆయనది ఏం లేదు కానీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి వెళ్తా. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నంటే, ఆయన దగ్గర శక్తులు ఉన్నాయా అని డైరెక్ట్ మొహం మీద అనేస్తుండే. ఇప్పుడు ఆయన ఈ టైంలో సంవత్సరం క్రితం 6 నెలల క్రితం అంటే వ్యవహారం వేరు, కానీ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ చేయడానికి ఈయన వచ్చిండు. మిగతా ఎవ్వరు లేరు, మొత్తం ప్రపంచం మొత్తం ఈయన ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు సపోర్ట్ ఓపెన్ ఛాలెంజ్ వదిలేస్తుండు. ఆమె దగ్గర శక్తులు ఉన్నాయి, మీరు ఎవ్వరు ఏం చేయలేరు, ఆమె దిగంబరంగా వచ్చింది, ఆమెను చూస్తే మీరు భయపడతారని నేను చాలా స్పష్టత ఇస్తున్నాడు. ఓకే, యాక్చువల్లీ మళ్ళీ డ్రెస్ చేంజింగ్ లో మళ్ళీ కూర్చున్నాడు సంతోష్ అని అనుకుంటున్నారా? నిన్న శ్రీవరుద్ర స్వామి గారితో ఇంటర్వ్యూ చేసే క్రమంలో కరెంట్ పోవడం జరిగింది. యాక్చువల్లీ నిన్న చాలాసేపు గాలి దుమారం అది వచ్చి, అండ్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినాం పార్ట్ 1 లో. పార్ట్ 2 వస్తుంది, దాంట్లో మీకు ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఏవి అంటే, నాకు తెలిసి రేపటి వరకు అఘోరి శ్రీనివాస్ అనే వ్యక్తి అరెస్ట్ కాబోతున్నాడు. ఆల్రెడీ కొంతమంది అక్కడికి వెళ్ళారు. ఆ ఇన్ఫర్మేషన్లు కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఉంటాయి. ఓకేనా? పార్ట్ 2 వస్తుంది. ఇది యాక్చువల్ కరెంట్ పోవడం వల్ల పార్ట్ 2 చేయాల్సి వస్తుంది. ఓకేనా? బాయ్.